నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలోని కమ్యూనిటీ హాల్ నందు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేందుకు గాను ఇకపై ప్రతి నెల 2వ బుధవారం మండల పరిధిలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలోని కమ్యూనిటీ హాల్ నందు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేందుకు గాను ఇకపై ప్రతి నెల 2వ బుధవారం మండల పరిధిలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామ సమస్య ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెల బుధవారంలో కానీ 15 లోపల బుధవారం ముందు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రూప్ క్లస్టర్స్, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న నాయకులు, సొసైటీ అధ్యక్షులు, నీటి సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా ఇంకా ఇతర హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, అందరూ కూడా ఒక సామూహిక ఒక సమావేశాన్ని ప్రతి మండలంలో ఏర్పాటు చేసుకొని ప్రతి నెల రోజులు ఒకసారి మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తల యొక్క మంచికి చెడ్డ వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ పార్టీ పరంగా సమస్యలు ఏమి ఉన్నాయా, నాయకుల్లో సమన్వయం చేసుకోవడం, మరి అదే కాకుండా గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేయాల్సింది ఉంటే అది మన శాసనసభ్యుల వారి ద్వారా రాష్ట్ర పార్టీకి శాసనసభ్యుల వారు తెలియజేస్తారు. మనం చర్చించుకొని ఆ సమస్యలు ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4, 5 రాసుకొని వాటిల్లో మళ్ళీ నెలకొచ్చినటువంటి ఎన్ని సమస్యలు మనం పరిష్కారం చేయగలిగినామో ఆ సమస్యలు అన్నీ కూడా మనం మన గౌరవ శాసనసభ్యులు తీసుకెళ్తాం. వారి పరిధిలోని జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, లేదా కలెక్టర్ ద్వారా వివిధ విభాగాల ద్వారా ఇక్కడ పరిష్కారమైన సమస్యల్ని మేడం గారి దగ్గర తీసుకొచ్చి చేయడం ఒకటి. రెండవది ఏంటంటే మరీ పెద్ద పనులు ఉంటే అవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మంజూరు తీసుకురావడం, రెండో పనులు, ఈ విధంగా పనుల్ని గ్రేడ్లు చేసుకొని అవన్నీ కూడా ఇచ్చేస్తా. అదేవిధంగా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారి యొక్క ప్రాంతాల్లో పార్టీ యొక్క అభివృద్ధి మీద వారి యొక్క సలహాలు తీసుకోవడం, అక్కడ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తా. ఈ నెల రోజుల్లో పార్టీ ఏమేమి చర్యలు తీసుకుని ఆ గ్రామంలో వచ్చిన పరిష్కారం సమస్యకి ఏమేమి చర్యలు తీసుకుని అక్కడ ఆ యొక్క ముందుకు వెళ్ళేవాళ్ళని కూడా చర్చిస్తా ఉండడం ఈ పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఈ నెల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి అందరం కూడా మంచిసారి పార్టీకి పిలిపించడం. నేను కూడా మామూలుగా సింపుల్ మీటింగ్ అనుకున్నా కానీ ఇది చాలా మంచి అవకాశం. మా గ్రామాల్లో, మండల స్థాయిలో ఉన్న గ్రామాల్లో మంచి అవకాశం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మైటీడీపీ యాప్లో ఇచ్చిన దాని ప్రకారం మనం కానీ చర్చించుకొని ఒక్కొక్క వారం నెలకు ఒక ముఖ్యమైన సమస్య, సమస్యలు చాలా ఉండొచ్చు కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి తెలిసేలాగుండే సమస్యను ఏదైనా మనం గుర్తించుకొని ఒక 3-4 గ్రామాలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి దాన్ని కానీ మనం కానీ ప్రాపర్గా ఫైల్తో సహా సబ్మిట్ చేయగలిగితే
వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. అందువల్ల ఇది మొదటి మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్ లో మన మండలాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ ఇది. వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనం అందరం ఒక ఏకాభిప్రాయంతో 2-3 సమస్యల్ని, ముఖ్యమైన సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు మనం ఎమ్మెల్యే గారి స్థాయిలో మనకి జరిగిపోతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఇది నేరుగా రాష్ట్ర నాయకత్వం మనం అడుగుతుంది సమస్యలు ఏంటని. సో అందువల్ల మండలంలో ఆ గ్రామంలో ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంటే మనం ఇది మంచి అవకాశం. కానీ పెట్టే సమస్యను మనం పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెడితే తొందరగా సమస్యకి ఒక పరిష్కారం కానీ అభివృద్ధి కానీ జరిగేందుకు అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అందువల్ల అలా మనం సూచనలు ఇచ్చి 1-2 సమస్యల్ని పెద్దలతో చర్చించి మన కిషోరాలు ఉన్నారు కాబట్టి అన్నతో చర్చించి ఒకసారి ఏ విధంగా ఈ రోజు ఈ సమావేశంలో ఏ సమస్యను మనం అప్లోడ్ చేయించిందంటే అందరం